కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టైలిష్ స్టార్ ప్లానింగ్ బాగుంది, కానీ ఆచరణలో ఫెయిల్ అవుతున్నాడా? అల్లు అర్జున్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా? ఏ తప్పైతే చేయొద్దు అనుకున్నాడో మళ్ళీ అదే చేస్తున్నాడు. ఏ విషయంలో అనుకుంటున్నారా? అయితే వాచ్ స్టోరీ. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. ఈసారి గురూజీ రెగ్యులర్ సోషల్ మూవీ కాకుండా పాన్ ఇండియా హీరోతో మైథలాజికల్ థ్రిల్లర్ స్టోరీ రాసుకున్నాడు. ఇంకేముంది, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్ కాంబో రిపీట్ అవుతుందని అల్లు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి అట్లీ మూవీ తెరపైకొచ్చింది. త్రివిక్రమ్ సినిమా వెనక్కి జరిగి తెరపైకి అట్లీ రావడంతో రకరకాల కథనాలు వినిపించాయి. త్రివిక్రమ్ కథ ఇంకా రెడీ కాలేదని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా టైం పట్టడంతో గ్యాప్ లేకుండా అట్లీ మూవీని ఓకే చేశాడు అన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే అట్లీ సినిమా కూడా 2 ఏళ్లు పడుతోంది. అట్లీ సినిమా కోసం బన్నీ ఆ మధ్య హాలీవుడ్ వెళ్లి విఎఫ్ఎక్స్ సంస్థలను కలిసొచ్చాడు. రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఏదో సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఎలాంటి స్టోరీ రెడీ చేశాడో కానీ జూన్లో మొదలవుతుంది అనుకున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ఈ ఏడాది సెట్స్ పైకి వస్తుందా అన్న డౌట్ క్రియేట్ అవుతోంది. అంతా సవ్యంగా జరిగితే దసరాకు లేదంటే డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్తుంది. లేదంటే 2026లో స్టార్ట్ చేసి 2027లో రిలీజ్ చేస్తారట. పుష్ప 2 కోసం బన్నీ 5 ఏళ్లు గడిపేశాడు. ఇలాంటి గ్యాప్ మరొకసారి రాకూడదని త్రివిక్రమ్ మూవీని పక్కన పెట్టి అట్లీ సినిమాను ఓకే చేస్తే పట్టాలెక్కడానికి ఏడాది పడుతోంది. లాస్ట్ సినిమా పుష్ప 2 2024 డిసెంబర్ 5న రిలీజ్ కాగా దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ కనిపిస్తాడన్నమాట.